హలో ఎవరీవన్, వెల్కమ్ టు మిస్టర్ ప్రొజెక్టర్. దిస్ ఇస్ విఎస్ఆర్. అండ్ మీరు ఈ పాటికి చూసే ఉంటారు. టుడే వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ ఎ మూవీ కాల్డ్ సంభవం అధ్యాయం 1. సో ఈ మూవీ ఇట్ వాజ్ నాకు బేసిక్గా నాకు ఎలా అంటే ఏదైనా మూవీ మనకు కొంచెం ఇంటలెక్చువల్లీ ఛాలెంజ్ చేస్తున్నా సరే, మన టైం కాన్సెప్ట్స్తో ఉన్నా సరే, కొంచెం మీకు ఎలా అంటే స్పూన్ ఫీడింగ్ చేయకుండా కొంచెం ఇట్ అలౌ అస్ టు థింక్ అబౌట్ అ లిటిల్ బిట్ అబౌట్ దట్ మూవీ. ఐ లైక్ టు గివ్ ఇట్ అ వాచ్, బట్ నాట్ దట్ అందుకని చెప్పి కన్ఫ్యూజ్ చేసేసి అసలు ఆడియన్స్కి సంబంధం లేకుండా చిరాకు పెట్టేసి సినిమాలన్నా కూడా నాకు నచ్చదు. బట్ దిస్ లైఫ్ సమ్వేర్ ఇన్ బిట్వీన్ అనిపిస్తుంది. చాలా వరకు మంది ఐ హ్యావ్ ఆల్సో హర్డ్ అబౌట్ లాట్ నెగిటివ్ చార్టర్స్ అబౌట్ ద మూవీ, లైక్ యూ దే మేడ్ ఇట్ టూ కన్ఫ్యూజ్డ్ అని, అంటే చాలా వరకు కన్ఫ్యూజన్ వచ్చేలా చేశారని మనకి ఆన్లైన్లో కూడా చాలామంది మాట్లాడుకుంటున్నారు. అండ్ ఇట్ ఈస్ వ్యాలిడ్, ఎందుకంటే మూవీలో గుడ్ పాయింట్స్ ఏదైతే ఉన్నాయో బ్యాడ్ పాయింట్స్ కూడా ఇంచుమించు అన్నీ ఉన్నాయి. మీకు కన్సిస్టెంట్లీ అలా చేంజ్ అవుతూనే ఉంటుంది. సమ్ టైమ్ అంటే మీకు ఒక టైం లైన్లో ఇన్వెస్ట్ అయ్యే ఛాన్స్ దొరకదు. ఒక పాయింట్ వరకు మనకి ఏం జరుగుతుందో అర్థం కాదు. ఆ కాంటెక్స్ట్ అర్థమయ్యే టైంకి మనకు ఆల్రెడీ ఇంట్రెస్ట్ కూడా పోతుంది చాలామందికి. అండ్ నాకైతే పర్సనలీ కొంచెం ఇబ్బంది అనిపించింది. వన్స్ ఐ గాట్ ది హ్యాంగ్ అవుట్ ఆఫ్ ఇట్, అంటే ఒక్కసారి కొంచెం అర్థం అవ్వడం స్టార్ట్ అయ్యి కొంచెం ఇంట్రెస్ట్ జనరేట్ అయ్యే టైంకి కొంచెం చాలాసేపు పట్టింది. And yeah, it was a really good movie. And if you guys haven't watched it, and if you really have that patience to individually identify every single detail, ఖచ్చితంగా మీకు రికమెండ్ చేస్తాను చూడమని. హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. సో దిస్ ఇస్ మై ఒపీనియన్ అబౌట్ ద మూవీ గైస్. ఇట్స్ బిట్ కాంప్లికేటెడ్, బట్ ఎవరైతే చూసేస్తున్నారో వాళ్ళ కోసం నాకు ఇంకా ఈ మినిట్ నుంచి స్టార్ట్ అయిపోతుంది. విల్ హ్యావ్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ డిస్కషన్ అబౌట్ దట్ మూవీ. సో ఆ మూవీ గురించి చూసుకుంటే మీకు, ఇఫ్ యూ గైస్ డోంట్ నో అబౌట్ ఇట్, ఈ మూవీ అనేది ఒక షార్ట్ ఫిలిం బేస్ చేసి తీసిన సినిమా అనమాట. అండ్ ఆ షార్ట్ ఫిలిం మనకి ఏ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో ఎక్కడ దొరకదు కరెంట్లీ. అది ఓన్లీ ఫిలిం ఫెస్టివల్స్లోనూ ఆ సర్కిల్స్లో మాత్రమే రొటేట్ అయిన మూవీ అనమాట. సో అండ్ అపారెంట్లీ మనం ఏదైతే ఇంటర్వెల్ ట్విస్ట్ చూస్తామో అదే వాళ్ళు ఆ షార్ట్ ఫిల్మ్కి క్లైమాక్స్గా ప్లాన్ చేసుకున్నారనమాట అంట. నేను కూడా చూడలేదు ఆ షార్ట్ ఫిల్మ్, బట్ దిస్ ఇస్ వాట్ వీ హెర్. అండ్ నాకు ఒక వన్ ఇంట్రెస్టింగ్ థీమ్ ఏమనిపించిందంటే, అన్నీ చాలా వరకు మీకు ఈ టైం అనేవి ఏంటంటే ఈ కొంచెం ఇది కొహరెన్స్లానే ఉంటుంది మీకు. అంటే కొహరెన్స్లో ఉంటుందంటే ఐ మీన్ ఆ లెవెల్ మూవీ అని నేను అంటలేదు, బట్ సిమిలారిటీస్ ఇస్ దేర్. మల్టిపుల్ టైమ్ లైన్స్, అలానే మల్టీవర్సల్ దాన్ని ఏమంటారు, ఓవర్లాప్స్ అనేది ఉంటుంది ఇక్కడ కూడా మీకు. ఎందుకంటే ఒకే ఒక్క మనిషి 2-3 టైం లైన్లో ఉన్న మనుషులు ఒకే ఒక్క పాయింట్లో కనిపిస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు మెయిన్ క్యారెక్టర్ ఎవడైతే ఉన్నాడో ఆనంద్, తను మీకు చూసినట్టయితే ఒకసారి టైం ట్రావెల్ చేసి, ఐ మీన్ ఆ షౌటింగ్ బ్లడ్ బర్డే షౌట్ ఎప్పుడైతే వచ్చిందో ఫస్ట్ వాళ్ళ 1994 టైం లైన్కి ఒకసారి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకొక సీన్ నుంచి కూడా వస్తాడు అక్కడికి. సో మీకు ఇది ఎలా అంటే ఇద్దరు ఆనందులు ఒకే పాయింట్లో ఉన్నట్టు అనమాట. నార్మల్లీ అంటే మనకు అందుకని నార్మల్లీ ఏంటంటే అలా జరగకూడదు. అంటే టైం గురించి ఏమాత్రం దాన్ని ఏమంటారు బేసిక్ అండర్స్టాండింగ్ ఉన్నా సరే అలా జరగకూడదు. అందుకనే వాళ్ళ మైథలాజికల్ అండ్ మిస్టికల్ యాంగిల్ కూడా తీసుకొచ్చారనిపిస్తుంది. సో మీరు అల్టిమేట్లీ ఏంటంటే మ్యాజిక్ అని ఒక మాట అన్న తర్వాత మీరు దాన్ని ఎక్కువ ఆర్గ్యూ చేయలేరు. రూల్ నెంబర్ 1 లాంటిది అది. లాజిక్తోనైతే ఏదైనా ఆర్గ్యూ చేయొచ్చు, కానీ సో ఇప్పుడైతే మనకి ఈ వాళ్ళ యూనివర్స్లో ఆ టైంకి ఉన్న రూల్స్ ఏంటి అనేది మనకి ఇప్పటికే తెలియదు. అండ్ మూవీ చూసుకుంటే ఒక రకంగా సాటిస్ఫైయింగ్ ఎండింగ్ ఇచ్చిందా అంటే ఎస్ అనే చెప్తాను. ఎందుకంటే సో మనకి మూవీ మొత్తంలో 5 టైమ్ లైన్స్ ఉంటాయి, 5 or 6 టైమ్ లైన్స్ ఉంటాయి. ఫస్ట్ది బిఫోర్ 1800s టైమ్ లైన్, ఫస్ట్ పోర్చుగీస్ కింగ్ వచ్చే టైం లైన్, ఫస్ట్ టైం లైన్. ఈవెంట్స్ అన్నిటికీ స్టార్టింగ్ సోర్స్ పాయింట్ అదే. నెక్స్ట్ టైం లైన్ వచ్చేసరికి కొంచెం తర్వాత ఓల్డ్ పోర్చుగీస్ లేడీ జేమ్స్ అని అతన్ని ఇంకొక ఆవిడని కలిపి వెంటాడుతూ ఉంటుంది కదా, చేసేస్తూ ఉంటుంది, చంపడానికి అదే ఫారెస్ట్లోకి వస్తుంది. సో అదొక టైం లైన్. దాని తర్వాతది మనకి 1994 టైం లైన్, అదే ఈ పోలీసులు బోల్డ్ మంది పోలీసులు మిస్ అవుతారు కదా. నెక్స్ట్ 2008 టైం లైన్. అంటే ఇది ఎగ్జాక్ట్లీ నాకు కొంచెం డౌట్, ఎక్కడో చదివాను. ఐఎమ్ సారీ ఫర్ నాట్ రిమెంబరింగ్ దట్. ఆ 2008 టైం లైన్ ఏంటంటే ఒక చిన్న పాప అండ్ రెజీ వాళ్ళ సిస్టర్ కూడా మిస్ అవుతుంది కదా, అది 2008 టైం లైన్. 2024 టైం లైన్ మన హీరో అండ్ ఇద్దరు పోలీసులు, రెజీ, హీరో అండ్ అదర్ క్యారెక్టర్ అశోక్ కుమార్ అనే పోలీస్ ఇన్స్పెక్టర్ కూడా మిస్ అయ్యే టైం లైన్. 4th వచ్చేసరికి దిస్ ఇస్ వెరీ ఇట్ గెట్స్ ఇంట్రెస్టింగ్. ఐ మీన్ ద ఫైనల్ టైం లైన్ ఈస్, అక్కడే నాకు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది. ఈ క్లైమాక్స్ టైం లైన్ వచ్చేసరికి 5-6 అమ్మాయిలు వచ్చి హంటింగ్కి వస్తారు. ఒక 5-6 అమ్మాయిలు 2-3 అబ్బాయిలాగా హంటింగ్కి వస్తారు. హంటింగ్కి వచ్చినప్పుడు మేబీ వాళ్ళ దగ్గర రీసోర్సెస్ అంటే హంటింగ్కి వచ్చిన టైం లైన్ కూడా చూపిస్తారు. అక్కడ ఒక అమ్మాయిని షూట్ చేయడం అది అంతని. అపారెంట్లీ షీ ఈస్ ది డాటర్ ఆఫ్ ది మెయిన్ క్యారెక్టర్.
మనకి ఈ సినిమాలో చూపించిన దాన్ని బట్టి అయితే. వీడు ఫారెస్ట్‌లోకి ఎంటర్ అయిన టైంలోనే 2024 అయితే లెట్స్ సే తనకు ఒక 18 ఇయర్స్ ఉన్నాయనుకున్నా. ఒక 2042 టైంలోనే ఉంటుందా? సో 2042లా అనిపించదు మనకది. మేబీ వాళ్ళు దే టుక్ ద లిబర్టీ. జస్ట్ టైమ్ లైన్ కాబట్టి కొంచెం అలా ఆ లిబర్టీ తీసుకున్నంటే బడ్జెట్ ఇష్యూస్ వల్ల దేని వల్లైనా చూపించలేకపోయి ఉండొచ్చు. అది 2042 అడవిలో 2042 అంటే ఏం చూపిస్తారు? అడవిలానే ఉంటుంది కదా మీరు అనొచ్చు. అండ్ ఐ కంప్లీట్లీ అగ్రీ టు దట్. బట్ ఇట్ వాస్ బిట్ హార్డ్ టు అండర్స్టాండ్. అంటే మీకు కొంచెం ఆ డిఫరెన్షియేషన్ అనేది కొంచెం క్రియేట్ చేయలేకపోయారు అనిపించింది. ఐ వాస్ యూనో ఆ ఒక్క పాయింట్ నాకు కొంచెం స్టోరీని కొంచెం పుల్ బ్యాక్ చేసినట్టు చెప్పాలి. అదర్ దెన్ దట్ ఆ క్లైమాక్స్ ట్విస్ట్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. అంటే కొంచెం ఓకే వాళ్ళు వెల్ థాట్ అవుట్‌గానే అనిపించింది. ఎందుకంటే మీరు ఇప్పుడు చూసినట్టయితే సినిమాలో ఫస్ట్ ఎవడైతే మోసం చేసినోడు ఉన్నాడో, ఐ డోంట్ నో హిస్ క్యారెక్టర్ నేమ్, లెట్స్ కాల్ ఇట్ ది సోర్స్. సోర్స్ క్యారెక్టర్ ఎవడైతే ఉన్నాడో, ఎవరైతే ఈ అంతా జరగడానికి కారణం ఆ ట్రైబ్‌కి సంబంధించిన వాడేం చెప్తాడు, మీరు ఏ ఈవెంట్ వల్ల అయితే ఈ లోపలికి వచ్చారో ఆ ఈవెంట్ జరగకుండా ఆపగలిగితే మీరు బయటికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అంటాడు. సో తనేం చేస్తాడు, ఆ ఊరికి రావడానికి కారణం వాళ్ళ నాన్న అండ్ ఆ పోలీసులు అలా వెళ్ళడం. సో వాళ్ళ పోలీసుల్లో వాళ్ళ నాన్నని తప్పించుకొని వస్తే అట్లీస్ట్ తనైనా సేఫ్ అవుతాడు. సో ఏం జరిగింది, తను వెళ్ళాడు వాళ్ళ నాన్న సేవ్ చేసుకొచ్చాడు, మొత్తం సరిపోయింది. ఎండ్కి వచ్చేసరికి మనకు ముందే చూస్తాం ఆ అమ్మాయిని. అంటే ఈ మూవీ అంతా జరుగుతున్న టైంలో కూడా అమ్మాయి అక్కడ అడవిలోనే ఉంటుంది. షీఈస్ ఆల్సో ట్రాప్డ్ ఇన్ దట్. బట్ మనకేం తెలియదు, అంటే మనకు దాన్ని ఏమంటారు కాంటెక్స్టే ఉండదు. క్లైమాక్స్లో వచ్చేసరికి ఎలా అయితే ముందు పీటర్ అలా అయితే పడిపోతాడో కిందన, అంటే వీళ్ళు పోలీసులు ట్రావెల్ చేస్తున్న సడన్గా బయటకు వచ్చి ఆల్మోస్ట్ చనిపోయే పొజిషన్లో పడిపోతాడో అదే టైప్లో పడిపోతుంది. ఇప్పుడు హీరో కూతురు వచ్చి పడిపోతుంది. అండ్ అంటే దాని అర్థం ఏంటంటే పాస్ట్ మార్చగలిగారు కానీ ఇంకా ఫ్యూచర్ మార్చాల్సిన ఇది ఉంది. సో పార్ట్ 2లో అదే ఎక్స్ప్లోర్ చేస్తారేమో. అంటే అల్టిమేట్లీ ఏంటి దాన్ని ఏమంటారు, సోర్స్ ఈవెంట్ ఏదైతే ఉందో అది మాపేంత వరకు ఇది జరిగేలాగా, అంటే ఆ తప్పు అంతమంది చావు జరగకుండా ఆపేంత వరకు ఇదైతే ఆగదు అన్నట్టే నాకు ఎందుకు అనిపిస్తుంది. ప్లీజ్ మేక్ షూర్ మీకు అంటే మీకు ఈ సినిమా నచ్చే అంత ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా దాని మీద మీ ఒపీనియన్ కూడా షేర్ చేయండి. అండ్ కమింగ్ బ్యాక్ టు ఇట్, క్రో గాడ్ కూడా మనకి సినిమా థంబ్నెయిల్ కానీ ఏదైనా సినిమా గురించి చూడగానే ఫస్ట్ అట్రాక్ట్ చేసే పాయింట్ ఆ క్రో గాడ్. అంటే కాకి దేవుడు అని, ఆ దేవుడు కాకి విగ్రహంలో ఉన్న దేవుడు. సో నేను కొంచెం రీసెర్చ్ చేశాను అనమాట దాని గురించి. అంటే నిజంగానే మన ఇండియన్ మైథాలజీలో కానీ మన హిస్టరీలో కానీ ఎవరైనా అలాంటి గాడ్ ఉన్నారా, లేకపోతే అలాంటి డైటీ ఉన్నారా అని నాకైతే ఎక్కడ దొరకలేదు. కానీ క్లోజెస్ట్ దిస్ అనేది ఒకటి దొరికింది. భూషణుడు అని ఒకడు ఉంటారు, అతను ఋషి అనమాట. అతన్ని కాకిలా మార్చేసుకుని టైం లైన్స్ అన్నింటిని అబ్జర్వ్ చేస్తారు, అన్ని యుగాలు చూస్తారు అతను. సో ఇక్కడ గాడ్ ఇంటర్వెన్షన్ ఏం డైరెక్ట్గా ఉండదు, అన్ని టైం లైన్స్ క్రియేట్ అయిపోతుంటే తను హీ జస్ట్ సీజ్ వాట్ అన్రావెల్స్ అరౌండ్ హిమ్ అనిపించింది నాకు కొంచెం. సో ఆ సిమిలారిటీస్ అయితే కనిపించినాయి. అంతకుమించి నాకు పెద్దగా అయితే ఎక్కడ దొరకలేదు. అండ్ ఆల్సో మీకు ఆ సర్కిల్ కూడా ఇట్స్ ఎ బ్యూటిఫుల్ డీటెయిల్ అనిపించింది నాకు. ఫస్ట్ మీరు చూసినట్టయితే ప్రేయర్ చేస్తారు కదా వాళ్ళంతాని, ఆ ఒరిజినల్ ట్రైబ్ అవుతున్నారో వాళ్ళు అలానే సర్కిల్గా తిరుగుతుంటారు గాడ్ ముందు. అండ్ ద ఓన్లీ వే టు గెట్ అవుట్ ఆఫ్ దట్ ఫారెస్ట్ ఆల్సో ఈజ్ టు సర్కిల్ అరౌండ్ దట్ గాడ్. అది బాగా అనిపించింది నాకు కొంచెం. అంటే ఇట్స్ అ రియలీ గుడ్ డీటెయిల్ అనిపించింది నాకు. అండ్ పార్ట్ 2 గురించి ఎక్సైటెడ్గా ఉన్నానంటే సో వీ షుడ్ సీ. అంటే నాకు ఇప్పటికీ మనకి ఏంటంటే ఆ టైం లైన్ కానీ ఆ యూనివర్స్ యొక్క ఆ యూనివర్స్ యొక్క ఫిజికల్ రూల్స్, అంటే ఈ టైం ఇలా రన్ అవుతుంది, ఇలా ఉండొచ్చు, ఇలా ఉండకూడదు అనేది మనకు కొంచెం క్లారిటీ వస్తే కానీ మనకి ఇంట్రెస్ట్ వస్తుందని చెప్పలేము. బట్ వాట్ ఎవర్ వీ సా ఇట్స్ ఎ డీసెంట్ వాచ్, ఖచ్చితంగా చెప్పగలను. మీకు ఏమాత్రం కొంచెం కాంప్లెక్స్ అండ్ కన్ఫ్యూజింగ్ లైక్ అట్లీస్ట్ కాంప్లెక్స్ మూవీస్ కానీ కొంచెం ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్ కానీ మీకు ఇంట్రెస్ట్ ఉన్నాయి, ఖచ్చితంగా మూవీ చూడమని చెప్తాను. ఇట్ డెఫినెట్లీ వర్త్ వాచ్. అండ్ మీకు అనిపించింది ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి. మీకు ఏదైనా పాయింట్ ఇంట్రెస్టింగ్ అనిపించింది మిస్ అయితే అది కూడా ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి. సో అంటిల్ దెన్ థ్యాంక్ యూ గైస్.